వాయుగుండం ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పత్తి, వరి, అరటి, మొక్కజొన్న, కూరగాయల పంటలను దెబ్బతీసింది. కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా గరివిడి, గొర్లలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చీపురుపల్లి, నెల్లిమర్లలో 6, తెర్లం, మెరకముడిదాంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 17 మండలాల్లో 1250 ఎకరాల్లో వరి పైరు మునిగినట్లు అధికారులు వెల్లడించారు. మెంటాడ మండలం పోరాం, బుచ్చిరాజుపేట, గుర్రమ్మవలస, బొబ్బిలి మండలం కొత్తపెంట, దత్తిరాజేరు మండలం దత్తిలో పంట నష్టం జరిగిందన్నారు. స్తంభాలు నేల కొరిగి విద్యుత్ శాఖకు 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. భారీ వర్షాలు, గాలి వల్ల ఉస్దార నీరు నది పొంగి సుమారు 605 ఎకరాలు కేసర, కోసలి గ్రామాలు పూర్తిగా పంట నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. కేసర, కోసలి గ్రామంలో 600 ఎకరాలు పోయి నీటి మునిగిపోయి పూర్తిగా పోయింది కనుక దీన్ని ప్రభుత్వం ఆదుకొని చర్యలు తీసుకోవాల్సిందని కోరుకుంటున్నాం. దీంతో ఊర్లో ఉండే ప్రజలందరినీ అప్రమత్తం చేశాం. జాగ్రత్తగా ఉండండి, ఎవరు బయటకు వెళ్ళొద్దని చెప్పేసి. రాత్రి 11 అయింది, కరెంట్ రావడం జరిగింది. ఆ తర్వాత చూసేసరికి ఊరు తప్ప చుట్టుపక్కల ఉండే పొలాలు దాదాపుగా 1000 ఎకరాల పొలాలు మొత్తం కూడా ఈ వరదలో మునిగిపోయాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో సగటున 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురుపాంలో ఇంటి ప్రహారీ గోడ కూలి ఒకరు మృతి చెందగా ఇంటికొకరికి గాయాలయ్యాయి. వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భామిని మండలంలో కొసలి, కేసర గ్రామాల్లోకి నీరు చేరింది. జియ్యమ్మ వలస మండలం బాసంగని గ్రామాన్ని నాగావళి వరద ముంచెత్తింది. మన్యం జిల్లాలో 2240 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా 1100 ఎకరాల్లో వరి, 600 ఎకరాల్లో మొక్కజొన్న, 470 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. సాలూరు మండలం తోనాం, బూర్జీ, కందులుపదం, కురుకూటిలో 270 ఎకరాల్లో అరటి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన శాఖ అధికారి ప్రత్యూష పొలాల్లోకి వెళ్లి రైతుల నుంచి వివరాలు సేకరించారు. నేను సుమారుగా 7 ఎకరాల్లో విస్తీర్ణంలో అరటి తోట వేసాను. వేస్తే పెట్టుబడులు తెచ్చి అప్పులు చేసి తెచ్చి పెడితే ఈ తోట చేతికి అందేసరికి మొత్తం నేలమట్టం అయిపోయింది. నేను సాయంకాలం మొత్తం గాలితో బీభత్సం సృష్టించి మొత్తం అరటి చెట్టు మొత్తం 90% పడిపోయిందండి. తోటలన్నీ మొత్తం ఎక్కువ బాగా ఇరిగిపోయినాయండి. ఈ ఎక్కువ పెట్టుబడి కూడా బాగా ఎక్కువైపోయింది. అరటి మంచి పంటకు వచ్చే టైంలో మొత్తం పడిపోయిందండి. 8 ఎకరాల దాకా మేము అరటి వేసామండి. దానికి ఈ పంట నష్టం గురించి మాకు గవర్నమెంట్ ఏదైనా చేయాలని కోరుకుంటున్నాము. 8 ఎకరాలు అరటి తోట లీజుకి 25,000 లీజుకి తీసుకుని లీజుకి చేస్తున్నాము. అనుకోకుండా గాలి వచ్చి నిన్న మధ్యాహ్నం తోట మొత్తం అరటి తోట పడిపోవడం జరిగింది. మేము ఇంట్లో ఉన్న బంగారం అన్నీ కూడా మేము బ్యాంకులో పెట్టి బయట కూడా అప్పులు తెచ్చి కౌలు చేస్తున్నామండి. ఒక నెలలో ఉంటే మొత్తం గల్లన్నీ తెగిపోతాయండి. ఎంతో సంతోషించామండి. రేట్ వచ్చింది, పర్వాలేదు, రైతులు బయటకు వస్తారు అనుకునే టైంకి ఇలా జరిగిందండి. ప్రభుత్వం దీన్ని వెంటనే ఆదుకోవాలండి. అప్రాక్సిమేట్గా మొత్తం సాలూరు మండలానికి సంబంధించి ప్రిలిమినరీగా ఒక 260 ఎకరాల వరకు డ్యామేజ్ అయి ఉంటుంది. 96 ఫార్మర్స్ ఫీల్డ్స్ పరిశీలించి ప్రిలిమినరీ డేటా ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎన్యూమరేషన్ రిపోర్ట్ రెడీ చేయడం జరుగుతుంది. విశాఖలో ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లను జీవీఎంసీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. 80 ప్రాంతాల్లో 200కు పైగా చెట్లను తొలగించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు.